కౌశికి దగ్గరుండి ధాత్రి కేదార్లకు మంగళ స్నానానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు నిషిక, వైజయంతి వీళ్ళంతా కూడా ఒక దగ్గర కూర్చొని కౌశికి వాళ్ళ వైపు, ధాత్రి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. వైజయంతి కావాలని కేదార్ని అవమానిస్తూ, ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఆస్తి లేని వాడిని పెళ్లి చేసుకుంటారు, ఉద్యోగం లేని వాడిని పెళ్లి చేసుకుంటారు, కానీ ఇలా కుటుంబం లేని వాడిని, తండ్రి ఎవరో తెలియని వాడిని, ఒక అనాథను పెళ్లి చేసుకోవడం మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఇటువంటి కార్యక్రమానికి ఎవరు మాత్రం ఎందుకు వస్తారా అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ధాత్రి, వదిన, మాకు ఎవరు రాకపోయినా పర్వాలేదు, మనసారా మీ ఇద్దరు దీవించినా నాకు అంతే చాలు అని ధాత్రి అంటూ ఉంటుంది. నా కుటుంబం తరపున నేను మీకు క్షమాపణ చెబుతున్నాను, వాళ్ళ మాటలు మీరిద్దరూ ఏమీ పట్టించుకోవద్దని చెప్పి కౌశికి ధాత్రికి కేదార్కి క్షమాపణ చెబుతూ ఉంటుంది. పర్వాలేదు వదిన అని చెప్పి ధాత్రి, మీరు నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తే అది చాలని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు అడుక్కునేవాడికి ఎంగిలాకే పరమాన్నం అన్నట్టుగా అలాగే అనుకొని సంతోషించండి అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. మంగళ స్నానానికి చెంబుతో నీళ్లు పోయడానికి నలుగురు కూడా లేరు. ఇటువంటి కార్యక్రమం ఒక కార్యక్రమమా అంటూ వైజయంతి అవమానిస్తూ ఉంటుంది. మీరిద్దరూ కాకుండా ఇంకొక్కరు వాళ్లకు మంగళ స్నానం చేయించడానికి వచ్చినా కూడా నేను మాట్లాడింది తప్పని ఒప్పుకుంటానని చెప్పి వైజయంతి అంటూ ఉంటే, ఇకప్పుడు అక్కడే ఉన్న మాధురి గతంలో ఒక కేసు నుండి ధాత్రి తనను తప్పించిన విషయాన్ని గుర్తు చేసుకొని మంగళ స్నానం చేయించడం కోసం అని చెప్పి వెళ్ళి కేదార్ పక్కన నిలబడుతుంది. మాధురి, ఏంటిది అని చెప్పి కమలాకర్ పిలుస్తూ ఉంటాడు. వైజయంతి మాధురి వైపు కోపంగా చూస్తూ, ఏంటి మాధురి, నువ్వు వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడ్డం ఏంటి? అయినా అసలు ఈ కార్యక్రమానికి నీకు ఎటువంటి సంబంధం లేదు, ఇటువైపు రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. మరి ఇదే మాట ఆ రోజు ధాత్రి వదిన నన్ను కేసు నుండి తప్పించినప్పుడు ఎందుకు మాట్లాడలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఈరోజు నా అన్నయ్యకు పెళ్ళి జరగబోతుంది, మంగళ స్నానానికి నేను లేకపోతే ఎలా అంటూ వెళ్ళి కేదార్ పక్కన నిలబడటంతో కేదార్ మాధురికి థ్యాంక్స్ చెబుతాడు. ధాత్రి కూడా మాధురికి థ్యాంక్స్ చెబుతుంది. ఇది నా బాధ్యత వదిన అని చెప్పి మాధురి అంటూ ఉంటుంది. ఇక కౌశికి, సురేష్ వాళ్ళు కూడా ధాత్రి దగ్గర నిలబడి ఉంటారు. చాలా థ్యాంక్స్ వదిన, మేము అబద్ధం చెప్పినా కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా దగ్గరుండి మా పెళ్ళి జరిపిస్తున్నారని చెప్పి ధాత్రి కౌశికి థ్యాంక్స్ చెబుతుంది. ఇక ఇంతలో మంగళ స్నానానికి నలుగురు కూడా రారని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు చూడండి ఎంతమంది వస్తారో అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, అప్పుడే ధాత్రి వాళ్ళ నానమ్మ ఇంకా వాళ్ళ చెల్లెలు వస్తారు. వాళ్ళిద్దరూ రావడంతో అప్పుడు కౌశికి, మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అంటూ ఉంటే, మమ్మల్ని అడ్డుకొనడానికి చాలా దుష్ట శక్తులు ప్రయత్నించాయి, అయినా సరే మేము వచ్చేసామని చెప్పి ఇక అలా నిషిక వైపు బామ్మ కోపంగా చూసి చెబుతూ ఉంటుంది. వైజయంతి నిషికతో, ఏంటమ్మి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడానని అన్నావు కదా, ఈ మంగళ స్నానానికి ఎవరూ రారని చెప్పావు కదా, మరి వీళ్ళిద్దరూ ఎలా వచ్చారని చెప్పి అంటూ ఉంటే, మా బామ్మ ఉంది కదా, వాళ్ళ కళ్ళు కప్పి ఏదో ఒక విధంగా వచ్చేసి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మరికొంతమంది ఆడవాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళంతా రావడం చూసి వైజయంతి షాక్ అవుతూ ఉంటుంది. మీరంతా ఎక్కడి నుండి వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు సురేష్, ఎవరూ లేకపోతే ఏం బాగుంటుందని నేనే ఫోన్ చేసి రమ్మన్నానని చెప్పి అంటూ ఉంటాడు. మీరు మాకు బంధువులు, మేం పిలిస్తే రావాలి కానీ ఇలా పిలవకుండా వచ్చేయడం ఏంటి అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే, శుభకార్యం జరిపించడానికి కూడా పిలుపులు చూస్తామా అక్క అని చెప్పి అక్కడున్న ఆడవాళ్ళు అంటూ ఉంటారు. ఇక వాళ్ళంతా కలిసి ధాత్రికి కేదార్కి మంగళ స్నానం చేయిస్తూ ఉంటే అది చూసి వైజయంతి నిష్క వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక కౌశికి కావాలని కాచి బూచీలను రెచ్చగొట్టడం కోసం అని చెప్పి, మంగళ స్నానం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీ అందరి కోసం నేను కాస్ట్లీ గిఫ్ట్లు తెప్పించానని చెప్పి అంటూ ఉంటే, ఇక కాచి వాళ్ళు కూడా ఆ గిఫ్ట్స్కి ఆశపడి వెళ్ళి ధాత్రి కేదార్ వాళ్ళకు మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు. ఇక అలా వైజయంతి, నిషిక, కమలాకర్ వీళ్ళు ముగ్గురు మాత్రమే మిగిలిపోతారు. కేదార్, ధాత్రి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండడం చూడలేక వాళ్ళు అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక సుధాకర్ మనసులో చాలా సంతోషపడిపోతూ, దేవుడా
మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని నువ్వు మరొకసారి నిరూపించావయ్యా. నా కొడుకు తరపున ఎవరూ లేరని నేను బాధపడుతూ ఉంటే వాడిని సంతోషపెట్టడం కోసం దగ్గరుండి వాడికి కార్యక్రమం జరిపించడం కోసం నువ్వే వీళ్ళందరినీ పంపించావా అని చెప్పి సుధాకర్ సంతోషపడిపోతూ ఇక అలా నిషిక వాళ్ళతో కలిసి లోపలికి వెళ్ళిపోతాడు. దాత్రి కేదార్ల మంగళ స్నానం చాలా సంతోషంగా పూర్తవుతుంది. ఇక అప్పుడు దాత్రి ఎలాగైనా సరే మినిస్టర్ గారిని కాపాడాలి అని చెప్పి మనసులో అనుకొని మంగళ స్నానం పూర్తయిన తర్వాత కౌశికిని బయటకు వెళ్తాను వదిన అని చెప్పి అంటూ ఉంటే కేదార్ కూడా అవునక్క, దాత్రికి పార్లర్లో ఏదో పనుందట, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు. అసలే పెళ్ళి కాబోయే వాళ్ళు బయట ఎక్కువగా తిరగకండి, త్వరగా వచ్చేయండి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే సరే బామ్మ అని చెప్పి దాత్రి కేదార్ ఇద్దరు కూడా మినిస్టర్ని కాపాడడం కోసం అని చెప్పి ఉత్సవాలు జరిగే దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడ దాత్రి మనుషులు ఆల్రెడీ మినిస్టర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. 10 minutesలో మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు, మేడం చెప్పినట్టుగా ఇక్కడే మీనన్ అటాక్ చేయబోతున్నాడు అని చెప్పి కిరణ్ అని అతను మరొక పోలీస్ ఆఫీసర్కి చెబుతూ ఉంటాడు. మరోవైపు మీనన్ కూడా తన మనుషులతో మాట్లాడుతూ ఈరోజు ఎలాగైనా సరే మినిస్టర్ని కిడ్నాప్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు బాయ్, ఆల్రెడీ మన వాళ్ళు రెడీగానే ఉన్నారు, జనంలో కలిసిపోయారు, ఎలాగైనా మినిస్టర్ని కిడ్నాప్ చేసి తీసుకుని వస్తాం అని చెప్పి ఆ జేడి మన ప్లాన్ని కనిపెట్టలేదు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఆ జేడిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు, చీకట్లోనే ఇంతలా వేటాడుతుందంటే ఆ గుండె ఎంత గట్టిదో నువ్వు అర్థం చేసుకో అంటూ ఎలాగైనా సరే ఆ జేడి కళ్ళు కప్పి మినిస్టర్ని కిడ్నాప్ చేయాలని చెప్పి మీనన్ తన మనుషులకి చెబుతూ ఉంటాడు. కొద్దిసేపటికి దాత్రి కేదార్ ఇద్దరు కూడా కాషాయపు వస్త్రాలు ధరించి ఉత్సవాలు జరిగే చోటికి వస్తారు. మరోవైపు దాత్రి వాళ్ళ టీం వాళ్ళిద్దరూ మినిస్టర్ని గమనిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మినిస్టర్ గురించి దాత్రికి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడే మినిస్టర్ గారు వచ్చారు మేడం అని చెప్పి దాత్రికి కిరణ్ చెబుతూ ఉంటే సరే ఎప్పటికప్పుడు మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి, నేను కేడీ కూడా వచ్చామని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లేడీ పోలీస్ ఆఫీసర్ కిరణ్తో మేడం ఇక్కడే అటాక్ జరగబోతుందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు, చెక్ పోస్ట్ దగ్గర కూడా జరగవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే మ్యామ్ 15 సంవత్సరాలుగా మీనన్ని వాచ్ చేస్తున్నారు, మీనన్ ఆలోచనలు ఎలా ఉంటాయో మేడంకి బాగా తెలుసు, జనాలలో అయితేనే మినిస్టర్ గారిని సులభంగా కిడ్నాప్ చేయగలరని మేడం నమ్మకం అని చెప్పి ఇక అలా మేడం అంచనా ఎప్పుడు కూడా తప్పు కాదని కిరణ్ మరొక లేడీ పోలీస్ ఆఫీసర్కి చెబుతూ ఉంటాడు. మినిస్టర్ గారు వచ్చిన తర్వాత అలా ఉత్సవాల్లో పాల్గొంటూ ఉండగా దాత్రి కేదార్ ఇద్దరు కూడా కాషాయపు వస్త్రాలు ధరించి మొహన్కి రంగు పూసుకుంటారు. ఆ జేడీని ఎదుర్కోవడం చాలా కష్టం, ఎదురుగా ఉంది జేడీ అని కూడా మనకి అనుమానం రాకుండా తను ప్రవర్తిస్తుంది అంటూ మీనన్ తన మనుషులను హెచ్చరిస్తూ ఉంటే నువ్వేం కంగారు పడకు బాయ్, అంత మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక కొద్దిసేపటికి అక్కడ అంతా కూడా దట్టమైన పొగ వ్యాపిస్తూ ఉంటుంది. ఇక ఆ పొగలో మినిస్టర్ని అక్కడ నుండి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళను అడ్డుకొని దాత్రి కేదార్ ఇద్దరు కూడా ఫైట్ చేస్తారు. మొత్తానికి మినిస్టర్ని కాపాడుతారు. చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి మినిస్టర్ దాత్రికి థ్యాంక్స్ చెబుతూ ఉంటే ఇట్స్ అవర్ డ్యూటీ సార్ అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. మినిస్టర్ గారు అలాగే చూస్తూ ఉండడంతో ఏంటి సార్ ఏమైందని చెప్పి దాత్రి అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా, మా అమ్మ ఎప్పుడు కూడా వంటింట్లోనే ఉండేది, వంటింటి నుండి బయటకు వచ్చి మా నాన్నతో మాట్లాడడానికి మా అమ్మకు 25 ఏళ్ళు పట్టింది. ఎప్పుడు కూడా ఆడవాళ్ళ గురించి నేను చులకనగా అనుకునేవాడిని, కానీ ఈరోజు నీ గుండె ధైర్యం చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. మా అమ్మ కూడా ఈ జనరేషన్లో పుట్టుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. మరేం పర్వాలేదమ్మా, నాకు ఒక కూతురుంది, తననైనా నీలాగా తయారు చేస్తాను, నేను ఇన్స్పిరేషన్గా తీసుకోమంటాను అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి దాత్రి మినిస్టర్కి థ్యాంక్స్ చెబుతుంది. ఇక మినిస్టర్ గారు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి మేడం గారు అద్దర కొట్టేశారు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి కేదార్ దాత్రికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ ఉంటాడు. మీరు మాత్రం ఏమైనా తక్కువ, ఫైట్ కూడా అద్దర కొట్టేశారు కదా అని చెప్పి దాత్రి కూడా కేదార్ని పొగుడుతూ ఉంటుంది. మరోవైపు మినిస్టర్ని కిడ్నాప్ చేశారా అని మీనన్ తన మనుషులకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటే లేదు బాయ్, ఆ జేడి
మినిస్టర్ని కాపాడింది, మన వాళ్ళందరినీ చితక్కొట్టేసిందని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మీనన్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.